వెల్కమ్ టు సర్కార్ ఇండియా. ఇబ్రహీంపట్నం జగదల్పూర్ జాతీయ రహదారిలో రామచంద్రపురం రోడ్డుకు మోక్షం లేదా? ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకోరా అంటూ ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు నరెడ్ల వీరారెడ్డి. తిరువురు నియోజకవర్గానికి ముఖద్వారంగా పిలువబడే ఏకొండూరు మండలం రామచంద్రపురం గ్రామస్తులు ప్రధాన రహదారి అధ్వానంగా ఉండడంతో ప్రాణభయంతో పాటు అనారోగ్యాల పాలవుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. గత 8 సంవత్సరాలుగా ఈ రహదారి అధ్వానంగా ఉందని మా మనోవేదన అర్థం చేసుకున్న వారు లేరని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో విపరీతంగా దుమ్ము ఇండ్లలోకి రావడంతో పిల్లతల్లులు, పసిపిల్లలు, వృద్ధులు అనారోగ్యాల పాలవుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిలో ప్రయాణం ప్రాణ సంకటంగా మారిందని, నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కారులు ప్రమాదాలకు గురి అవుతున్నాయని, అనేక మంది ఆసుపత్రి పాలవుతున్నారని చెప్తున్న రామచంద్రపురం గ్రామస్తులతో, వాహనదారులతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఈరోజు మనం రామచంద్రాపురం గ్రామంలో ఉన్నాం. ఇది తిరువురు నియోజకవర్గానికి ముఖద్వారం లాంటి గ్రామం ఇది. ఇక్కడ మరి రోడ్డు పరిస్థితి దాదాపుగా ఇది చాలా కాలంగా, దీర్ఘకాలంగా ఇదే పరిస్థితి ఉంది. గ్రామస్తులు మరి ఈ రోడ్డు పరిస్థితి ఈ విధంగా ఉన్న సందర్భంలో మరి సర్కార్ ఇండియాకు తెలియజేయడం జరిగింది, మనం రావడం జరిగింది. ఈ రోడ్డును దాదాపుగా దీర్ఘకాలంగా ఉన్న ఈ రోడ్లో అనేక ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎవరు దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. దీనికోసం అసలు ముందుకొచ్చి దీన్ని మరమ్మతులు చేసిన పరిస్థితి కూడా లేదని చెప్పడం జరుగుతుంది. మనకి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు వీరారెడ్డి గారు ఇక్కడ ఉండడం జరిగింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోడ్డు ఎంతకాలంగా ఈ విధంగా ఉంది? మరి ఈ రోడ్లో ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా అంటే ఏం చెప్తారు? మినిమం ఈ రోడ్డు చెడిపోయి 8 సంవత్సరాలు అవుతుంది సార్. తెలుగుదేశం గవర్నమెంట్ అంత ముందు ఉన్నప్పుడు 2 సంవత్సరాలు, వైఎస్ఆర్ మా గవర్నమెంట్ వచ్చాక ఒక 5 సంవత్సరాలు. ఈ రోడ్డు ఈ విధంగా ఉంటేనే అక్కడ టోల్ గేట్ వసూలు చేసుకున్నారు, వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటూ ఉన్నారు. కానీ దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఎన్నో కార్లు కమాల కట్ల పోవటం, బస్సులు ఇబ్బంది పడటం. అది కాకుండా ఇక్కడ గ్రామస్తులకి ఏంటంటే ఈ మట్టి దుమ్ము లేకటాన్ని ఎల్లమ్మట రోగాలు, జ్వరాలు. మరి అప్పుడు మన కరోనా అప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. కరోనా అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇళ్ల ముందు నీళ్లు కొట్టుకున్నారు. ఇంకా వర్షాకాలం అయితే ఈ సముద్రం లాగా, చెరువులాగా, కుంటలాగా ఉంటాయి తప్ప చాలా ఘోరంగా ఉంది ఇదంతా. దీన్ని కనుక మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ప్రశ్నించాం, ఆయనకి చెప్పాం. అప్పుడు మేము కూడా తాత్కాలికంగా అప్పుడు లారీలతో ఏదో దుబాగేవో తోలేం, కానీ అదేమి పనిచేయలే పెద్దగా. ఇప్పుడు ఇంత కాలంగా మరి 8 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కనపడతా ఉంటే మరి దీని విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం, స్థానిక శాసనసభ్యులు కూడా స్పందించకపోవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? శాసనసభ్యులు రోజు బెదవాడ పోతే ఈ మీదనే పోతాడు. పొద్దున కూడా పోయేటప్పుడు పోలీసు గుయ్యి అని పోలీసు వ్యాన్ కూడా వెళ్తుంది. కానీ దాని గురించి ఎవరు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు ఎంపీ గారు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు, ఆయన నిధులు కానీ ఏం పట్టించుకోవట్లేదు. పైపెచ్చు దీని గురించి ఆలోచన చేయడానికి కూడా వాళ్ళు ఏ విధమైన ముందుకు వచ్చి చేయడం, టోల్ గేట్ అడిగినా చేయటం లేదు. ప్రజలకు ముందు ఇబ్బంది ఏంటంటే ఈ దుమ్ము పట్టడంలో చిన్నపిల్లలు రోగాల బారిన బాగా పడిపోతున్నారు. బళ్ళుతో పాటు గ్రామస్తులకు మరి ఇబ్బంది పడుతున్నారు. యాక్సిడెంట్ చాలా వందల్లో అయినాయి, గీదలు చనిపోయినాయి. రేత్రి పూట కొన్ని రాళ్ళు మీరు చూసేలా గుంటలో రాళ్ళు ఉంటే బండి వచ్చి డక్క రాయి తగలటం. ఈ విధంగా మేము కూడా చాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మా ప్రయత్నం మేము చేసినా కూడా ఫలించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు మాకు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఐగో రోడ్లు అని చెప్పి చిన్న చిన్న గుంటలు పూడుతున్నాం. అదని దేశంలో ఎక్కడ గుంటలు పూడ్చినట్టు కూడా ఫోటోలు పెట్టారు. కానీ మరి 8 సంవత్సరాల నుంచి ఉన్నాయని ఇక్కడ ఎవరు కూడా ఏం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా కనీసం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి కూడా దీని మీద ఏం స్పందించడం కానీ, ఈ రోడ్డు బాగు చేద్దామని ఆలోచన కానీ ఏమీ లేదు. ఇది పరిస్థితికి చేయాలని మా కోరిక. ఇక్కడ మా మహిళలు ఉన్నారు, వాళ్ళ కూతుళ్ళు కానీ, వాళ్ళ చంటి పిల్లలు కానీ. సార్ చెప్పండి, అమ్మనాల బూతులు తిడుతున్నాను భయం అయింది సార్. మాకు కమ్యూనిటీగా ఉండి కూడా అసలు ఏం కలిగి చేయడం లేదు. డైలీ తిరుగుతారు, బుర్ర ఎక్కువ అంటారు పోలీసు వారు. ఈ రోడ్డు వాళ్ళకి అమలుపడలేదా పోలీసు వాళ్ళకి? మేము ధర్నా చేస్తేనే కేసులు రాస్తారు సార్. ఏంటి అసలు దానికి? అసలు దాని గురించి రోడ్డు గురించి అంటించుకునే వాళ్ళే లేరు. ఇది మీరు చెప్పండి అమ్మా, ఏంటి ఎంతకాలంగా ఈ బాధపడుతున్నారు? అయితే మేము కాపాడమండి. దుమ్ము అట్టుంది,
దుమ్ము. ఈ దుమ్ము మరి ఆ మోడీ గారికి ఎప్పుడు చూపిస్తారా అనుకుంటున్నాం మేము ఈ రోడ్డు మీద. మేము మా బతుకులు ఈ దుమ్ములోనే అయిపోతాయి అనుకుంటున్నాం. మా పిల్లలు కానీ మేము కానీ ఇంట్లో మంచాల బిందు పెడితే మంచాల బిందు నిన్న దుమ్మే. ఇప్పుడు నిన్న వాన పడదు కదా, నిన్నటి నుంచే దుమ్ము లేదు. మా ఇళ్లలో ఎట్టుందో ఇప్పుడు కానీ వాన ఇళ్లలో బొచ్చుండే అసలు ఎత్తున ఉన్నాయి మాకు బొచ్చుల మీద అట్టా పట్టింది. మరి అటువంటిప్పుడు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఈ రోడ్డు పట్టించుకోవట్లేదు. అదేమంటే కోర్టుకు వేశారు, కోర్టు ఆర్డర్ రావాలి అని అంటున్నారు. కోర్టు ఆర్డర్ రాకపోతే రోడ్డు బాగు చేయరా? జనాన్ని అట్టే చంపేస్తారా? అది మేము అడిగేది. ఈ మధ్య కాలంలో మరమ్మతులు కూడా మట్టిపోతున్నారు తీసుకొచ్చి, దుమ్ము తీసుకొచ్చి పోయటం. ఆ దుమ్ము అంతా గాలికి మా ఇళ్ళ మేము పట్టం. మేము ఆ బల్ల మీద కూర్చుంటే మా మీద ఇంత ఎత్తున నిండుతుంది. మేము కూర్చున్న కాసేపు కూడా ఇంట్లోకి అసలు బజార్లో కాదు, ఇంట్లో కూడా సాధారణ కూర్చుంటే పని లేదు. మా ప్రాణాలు అట్లా ఈ దుమ్ములో బావాలని ఉన్నామో అనుకుంటున్నాం మేము. మరి మమ్మల్ని గురించి ఎవరు పట్టించుకోరా? పట్టించుకునే నాదులు లేడా? ఈ రోడ్డు బాగు చేయడానికి ఎవరు ముందుకు రారా? అది మేము అడిగేది. ఎమ్మెల్యే గారు రోజు వస్తానే ఉండే పోతానే ఉండవు. ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తలేదా? వాళ్ళకి తెలీదా? వాళ్ళకి చూపించట్లేదా ఈ దుమ్ము ఇదంతా? మేము అడిగేది అది. మాకు రోడ్డు పొయ్యాలి, దర్శనం మాకు రోడ్డు అవ్వాలి. మేము ఈ బాధలు పడలేము. లేకపోతే ఊరు వెళ్ళిపెట్టి వెళ్ళిపోవాలంటే మేము వెళ్ళిపోతాం. ఈ రోడ్డు అమ్మ ఇళ్ళు వెళ్ళిపెట్టేసి ఆ ఇళ్లలో ఉండలేకపోతున్నాం మేము. మీకు మేము చెప్పాల్సింది ఇదే. మేము బాధలు పడలేకపోతున్నాం. ఎన్నిసార్లు పడేము? ఎన్నాళ్ళు 10 సంవత్సరాలు అవుతుందండి ఇది పడేసి. ఇవాళ కాదు, నిన్న కాదు, ఇల్లు పడేశారు. పాడుపట్టు ఊరు అయిపోయినట్టు అయిపోయింది ఊరు. ఏమన్నా మా ఊరాలు ఉందా? ఇది ఏంటా ఊరు అట్టుందా అంటున్నారు అందరు కూడా. పాడుపట్టు ఊరు అంటున్నారు కానీ మంచి ఊరు అంటున్నారా ఏంటి? ఊరు కాళ్ళ ఉందా? ఈ రకంగా తయారు చేసి వదిలిపెట్టిపోయారు. సరే, ఈ రకంగా తయారు చేసి ఊరు వెళ్ళిపెట్టిపోయారు. అసలు మాకు రోడ్డు కావాలి. మాకు రోడ్డు ఇది లేదు. ఏం చేస్తాం? అది ఆడపోయి చూడండి మీరు. ఇంత రోజులు ఉంటాయి నడి రోడ్డు మీద. ఆడ నిన్న పడి ఇద్దరు తెచ్చారు. ఇప్పుడు ఎంతకాలం మేము ఉండాలట? ఎంతకాలం మమ్మల్ని ఏడిపిస్తారు? మీరు శుభ్రంగానే ఉంటున్నారు. మా భవిష్యత్తు ఏంటి? మా పిల్లలు మేము చచ్చిపోతే మీరు చూస్తారా? నెలకు 4 చస్తున్నారు, 5 చస్తున్నారు. మేము మా గది ఏంటి? మమ్మల్ని పట్టించుకోరా? దుమ్ముడు గురించి ఇద్దరు చచ్చిపోయారు. ఇక్కడ ఆ ఇంట్లో కావా, అక్కడ ఆ ఇంట్లో కావా, ఇద్దరు కూడా దుమ్ముడు గురించి చచ్చిపోయారు. దుమ్ము పట్టేసింది గుండెకి, వాళ్ళ గుండెకి పట్టేసి వాళ్ళు చచ్చిపోయారు. మరి మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? మరి మాకు రోడ్డు కావాలి, దక్షిణం మాకు రోడ్డు పోయాలి. సౌకర్యం కావాలి. మాకేం మేము 100 ఈ మాటలు మాకు సౌకర్యం కావాలి. సైడ్ కాలం వేసి మాకు రోడ్డు శుభ్రం చేయాలా? రూపాయి మీద రూపాయి పెట్టైనా మాకు రోడ్డు పోయాలి. తీసుకెళ్ళాలి. డబ్బులు అక్కడ తగలబెడుతున్నారు. కరువు పని దేనికి ఉపయోగపడుతుంది? ఎవరికైనా ఒక రైతుకు ఉపయోగపడుతుందా? తీసుకుపోయి కోట్లు తగలబెడుతున్నారు. దీనికి 1 కోటి రూపాయలు పెట్టి పెట్టలేరా? ఇది బాగు చేయలేరా? 1 కోటి రూపాయలు పెట్టి ఎందుకు బాగు చేయలేరు? మేమంతా ఆగమైపోతున్నాం జనం ఊళ్ళో. ఎందుకు చేయరు? మాకు అది కావాల్సింది. వాహనదారులు ఇక్కడ ఉండటం జరిగింది, 2 వీలర్ కూడా వాహనదారులు ఇక్కడ ఉండటం జరిగింది. సార్ చెప్పండి, ఏంటి ఈ రోడ్డు పరిస్థితి ఏంటి? మీరు ఏ విధంగా బాధపడుతున్నారంటే ఏం చెప్తారు? బాగానే ఇబ్బంది ఉందండి. ఈ ఊరంతా లెక్క బాగా గోతులుగానే చికాకునే ఉంది. కొంచెం ఏదైనా బాగు చేస్తే మంచిగా ఉంటుంది సార్. ఆ గవర్నమెంట్ చేయాలి, ఈ గవర్నమెంట్ ఏమైనా చేస్తాంటే ఇది కూడా ఏం చేస్తారు కనిపించట్లా. మరి కొంచెం స్పందించి ఇలాంటివి జరగకుండా ఉంటే మంచిదని చూస్తున్నాం. మీరు ఎంతకాలంగా ఈ రోడ్లో తిరుగుతున్నారు? ఏంటి పరిస్థితి? నేను 5 years నుంచి తిరుగుతున్నాను సార్. 5 సంవత్సరాలు బట్టి కూడా ఇదే పరిస్థితి ఉందా? ఇదే పరిస్థితి అండి. మీది ఏ ఊరు? మాది ఖమ్మంపాడేనండి. ఖమ్మంపాడు. మరి ఏం కోరుతున్నారు మీరు? ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ఇదే సార్, ఎలాంటి గోతులు అలాంటి బూడ్చి కనీసం కొద్దిగా వాహనదారులకు ఇబ్బంది. మరి దుమ్ము లేస్తుంది, ఇంట్లోకి వస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నాం. మంచినీళ్ళలో కూడా దుమ్ము ఉంటుంది అంటున్నారు. బట్టే మాకు మేము మట్టి తిని ఇప్పుడు రాగాలికే నెలకు 5,000 అవుతుంది నాకు. ఆ మట్టి గుండె బట్టి నెలకు 5,000 అవుతుంది నాకు. ఎవరు ఎత్తారు నాకు? మేము పని చేయలేను. పడుతుంది దుమ్ములు, దుప్పట్లకేంటి, గుడ్లకేంటి, కొడుకున్న పక్కల గోడ, పొరుపుల గోడ ఇంత మందాలు పడుతుంది. ఏం చేసారు? అప్పుడు రొట్టుబడి మాకు రోగాలు వచ్చేస్తున్నాయి. ఆవేశాలు, దగ్గులు, రోగాలు, మందులు డాక్టర్లో పోతున్నాయి. మేమేం చేసాము? చేద్దాం. మీరు ఈ గ్రామానికి చెందిన వాళ్ళైనా ఏంటి రోడ్డు పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? గత 7 సంవత్సరాల నుంచి మేము నరకం అనిపిస్తున్నాం సార్. ఇక్కడ పిల్లవాళ్ళకి డస్ట్ అలర్జీలు ఈ రోడ్డు వల్ల. ఇంట్లోకి వెళ్ళి తలుపు తీస్తే బొచ్చల నిండా దుమ్మే, ఏం బట్టలు కూడా గడవడానికి లేదు. మేము నరకం. ఇక్కడ ఈ రోడ్డు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేకుండా పోయారు సార్. మొన్న ఒక అతను ఒక 2 సంవత్సరాల క్రితం మా బాబాయ్ ఒక ఆయన హార్ట్ అటాక్ వచ్చింది ఊరి చివర. రైన్ సాహిబ్ గారు అని మా బాబాయ్ అండి. డాక్టర్ గారు చెప్పాడు మన
ఊరు రోడ్డు కింద దాడితే బతుకుతాడమ్మా అని ఒక టాబ్లెట్ ఒకటి నేల కింద పెట్టాడు. మరి గోతుల్లో కదలకుండా తీసుకెళ్ళాలండి. ఈ రోడ్డు దాటితే బతికినట్టాడు. ఈ గోతుల్లో చచ్చిపోయింది, దాటక ముందు చచ్చిపోయింది ఆయన. అట్లా అనుభవిస్తున్నాం అనమాట ఇక్కడ మేము. అదండి పరిస్థితి ఏంటి? మాది పక్కనే గంపలగూడెం అండి. నెలకు ఒక 10 సార్లు విజయవాడ వెళ్తుంటాం మేము మా బిజినెస్ పని మీద. మహా దారుణం ఏంటంటే ఈ కిలోమీటర్న్నరలో రాష్ట్రం అంతా తిరిగి వచ్చిన ఏం కాదు, కానీ ఈ కిలోమీటర్న్నర వెళ్ళాలంటే ప్రాణాలు గుండెల్లో పెట్టుకుని నడవాల్సి వస్తుంది. అరే ఎంత దారుణం అంటే కనీసం వెళ్ళటానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. 2 టైర్లు 4 టైర్లు కారుకుంటే 2 టైర్లు ఎటు వెళ్తాయో 2 టైర్లు ఎటు ఉంటాయో కూడా అర్థం కాని పరిస్థితి. మరి ఇంత దారుణమైన రోడ్డు ఈ భారతదేశంలోనే ఉండదండి. అసలు అక్కడ విజయవాడ టోల్ ప్లాజా చూడండి, మీకు ఇక్కడ 6-7 కిలోమీటర్లు కూడా ఉండదండి టోల్ ప్లాజా. ఇది కిలోమీటర్ ఉంటుంది. టోల్ ప్లాజాకి చాలా దగ్గర. టోల్ కట్టకపోతే కారులు రన్ అవ్వవు. ఖచ్చితంగా టోల్ ప్లాజా అమౌంట్ కట్టవలసిందే. ఇక్కడికి వస్తే చూస్తే దారుణం, మహాదారుణం. నేను ఒక్కనే కాదు సార్, వెళ్ళే ప్రతి ఒక్క వెహికల్ని అడగండి మీరు ఆపి, ఈ కొంచెం దూరం ఎట్టుందో అడగండి. ఈ పొల్యూషన్కి వీళ్ళు నానా రకాలుగా ఇబ్బంది పడతారు. 2 రకాల నష్టాలు ఉన్నాయి. వీళ్ళకి ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడతారు, వాహనదారులు ఇబ్బంది పడతారు. తెలియని వాళ్ళు నైట్ టైం సార్, పోయినసారి 8:30-9 సార్ నైట్ టైము కారు ఒకేసారి చాలా స్పీడ్లో వచ్చారు సార్. కనీసం దాదాపు ఒక అరతాడి చెట్టు అంత ఎత్తు లేచి కింద పడింది సార్. 2 భార్య భర్తలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇలా 6-7 సంవత్సరాల నుంచి నడుస్తుంది సార్ ఇది. కనీసం వాహనాలు రాకపోకలకైనా మామూలుగా మట్టితో కూడా సరి చేసే మార్గం లేదు సార్. మీరు అక్కడికి వెళ్ళి చూడండి సార్, ఒక లారీ అక్కడ నుంచి వెళ్ళాలంటే 5 నిమిషాలు పట్టింది సార్, ఒక లోడు గల లారీ వెళ్ళాలంటే. ఇలా వాహనదారులకు ఎన్నో ప్రాణాలు కనపడకుండా చెట్లు కళ్ళు మూసిపోయినాయి చాలా ఉన్నాయి సార్. ఎక్కడైనా కొంచెం గవర్నమెంట్ వారు పట్టించుకొని, ఇది నేషనల్ హైవే కదా సార్, ఒక డొంక రోడ్డు మొత్తం ఇదే పరిస్థితి కనపడుతోంది. వాహనదారులు మరి ఇక్కడ ఉండటం జరిగింది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ రోడ్డు పరిస్థితి ఏంటి, ఏ విధంగా బాధపడుతున్నారు? రోడ్డు గురించి బాగా ఇబ్బంది పడుతున్నారండి. ఆర్టీసీ బస్సుల వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఒక బస్సు కింద 50 లక్షల రూపాయల బస్సులు కూడా ఎదురు ఆగమైపోతున్నాయి. బాగా ఇబ్బంది పడుతుంది. ఈ రోడ్లోనే అర్ధగంట టైం పోతుందని డ్రైవర్లు కండక్టర్లు ఆవేదన పడుతున్నారు. అది దాని రోడ్డు ఏదైనా తొందరగా చర్యలు తీసుకొని రోడ్డు తొందరగా పోయి ఈ విధంగా రోడ్డు ఉన్న పరిస్థితుల్లో మీరు ఎవరైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కానీ మరి ఆధారాలు తీసుకెళ్లారు, కోర్టు కేసు స్టేలు తెప్పించి ఆపేస్తున్నారు. స్టేలు బాగా తెప్పిస్తున్నారు. ఇదే పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వర్షం వచ్చిన టైంలో తప్ప మామూలు టైంలో ఈ దుమ్ము లేసి వాహనం ఈ రోడ్డు రద్దీగా ఉండే రోడ్డు కావడంతో బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వాహనాల రద్దీని కూడా మనం చూడొచ్చు. ఒకటే రకంగా వాహనాలు వస్తూ ఉన్నాయి. ఈ వాహనాల వల్ల ఎక్కువగా దుమ్ము లేవడం, ఇళ్లలోకి రావడం, అనారోగ్యం పాలవడం, చాలా ఇబ్బందులు గురవుతున్నామని మేము ఈ రోడ్డు విషయంలో మేము పడుతున్న బాధని వర్ణనాతీతమని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎవరు దీని విషయంలో పట్టించుకున్న వాళ్ళు లేరు. మరి మాకు న్యాయం జరగాలి, రోడ్డు పోయాలి అనే విషయాన్ని